శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన మహాకృపను బట్టి సంవత్సరం వారు కృతజ్ఞత కూడిక జరిగించుకుని ఓ చక్కని సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచడానికి దేవుడు ఎంతో అవకాశం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. నా అనుభవానికి నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి కృతజ్ఞత కూడిక చేసుకునే స్థితికి వచ్చాడు అంటే దేవుడు తనను ఎంతో హెచ్చించాడని అర్థం. మొదట లోటు ఆయన చెప్పిన సాక్ష్యం. ప్రతి సంవత్సరము ఆయన ఒకే రీతిలో సాక్ష్యం చెప్తారు. మీరు గమనించారో లేదో? కొన్ని మాటలు పదే పదే వినిపింపబడతాయి. అది వారి లోపం కాదు, వినవలసిన వారు ఎవరో ఉన్నారు. ఆ సాక్ష్యం పనిచేయవలసింది ఎవరి జీవితంలోనూ ఉంది. ఇంకా ఆయన ఒకటే మాట చెప్తారు, నా పని అయిపోయింది అనుకున్నాను అని. దేవుడు అప్పుడే ప్రారంభించాడు అని చెప్తారు. మొదట శూన్యం అయిపోయింది అని చెప్తారు. నన్ను ఈ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు అని చెప్తారు. మొదట లోటు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మన జీవితంలో దేవుడు వినిపింప చేసి ఆశీర్వదించి నడిపించిన కాక ఆమేన్. మాట వినండి. మొదట లోటు. లోటు నుంచి దేవుడు కృతజ్ఞత చెల్లించే స్థితికి తీసుకురావడం. మధ్యలో ఏం జరిగింది? మధ్యలో చాలా ఉంది. దేవుని కృప మనల్ని వెతుక్కుంటూ రావటం, దేవుని ఆజ్ఞకు మనం లోబడటం, మాటను హృదయంలో పెట్టుకొని దాన్ని పాటించడం లాంటివి జరుగుతాయి. ఇవి ఎవరి జీవితంలో జరుగుతాయో వారు లోటు నుండి, కరువు నుండి, ఎత్తడి నుండి, మరే విధమైన మనిషిని బాధ పెట్టే ప్రతి స్థితి నుండి కూడా ఉన్నత స్థితికి చేరతారు. అందులో దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టాడు అని సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం కలగాలి. అందరి జీవితంలో దేవుడు చేసే పని అదే. ఇటువంటి సాక్ష్యం మనందరి జీవితాల్లో ఉంది. ఇక లేని వారు కూడా పొందుకోవడానికే ఇలా పదే 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 సాక్ష్యాలు, కృతజ్ఞత కూడికలు, ఎన్నో మీటింగ్లో నువ్వు పాల్గొనడం, దేవుడు నీతో మాట్లాడటం జరుగుతుంది. మరీ మించి ఈ సంవత్సరం చివరిలో చాలా ఇళ్లలో కృతజ్ఞత కూడికలు, చాలా చోట్ల క్రిస్మస్ కూడికలు, అన్నిటిలో కూడా దేవుని వాక్యం విస్తారంగా విరివిగా వినిపింపబడుతుంది. దేనికో తెలుసా? సంవత్సరం అయిపోతుంది, చివరి సంవత్సరంలో ఉన్నావు. దేవుడు ఒక సంవత్సరం ఒక దయా కిరీటంగా మనకి ఇస్తూ ఉంటాడట. ఆ దయా కిరీటాన్ని మనం పొందుకొని సంవత్సరం అంతా అజాగ్రత్తగా నడిచామో జాగ్రత్తగా నడుస్తున్నామో తెలియదు, కానీ చివరికి అయితే మాత్రం అన్నింటికి చేరాం. డిసెంబర్కు చేరిపోయాం. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1, 2, 3 అలాగూ అయిపోతుంది. పాత సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుంది. ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో నీవు చాలా కొత్తదనంగా దేవుడు కనిపించాలి. మొన్న దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. పాత క్యాలెండర్ను తిరిగేసి కొత్త క్యాలెండర్ తెచ్చుకునేటప్పుడు, అది ఇంటిలో తగిలించుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కొత్త క్యాలెండర్ చూసి చాలా సంతోషిస్తారు కదా. క్యాలెండర్ మార్చారు ఏంటి అప్పుడే అంటుంటారు. అవునా? వెళ్ళలేదు, జరుగుతుందా? మాట్లాడరా? మీరు మాతో మాట్లాడరా? మాట్లాడండి. జరుగుతుంది. కొత్త క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ కొత్త సీనరీ ఏంటో మనం ఖచ్చితంగా ఒక 5 నిమిషాలైనా కేటాయించి చూస్తాం. ఇది సత్యం కదండి. అవును, కొత్త క్యాలెండర్. పాతది ఏమైంది? పోయింది. పాతది పోయింది. దేవుడు తన దయతో ఒక కొత్త సంవత్సరం నీకు ఇచ్చి పాత దాన్ని తొలగించి కొత్తది నీకు ఇస్తున్నప్పుడు నువ్వు కూడా కొత్తగా కనిపించవా? ఆయనకు కొత్త విధానంలో, కొత్త భక్త జీవితంలో కనిపించవా? కొత్తగా కనిపించమని ఆయన కోరుకోవడంలో ఏమైనా తప్పుందా? ఆయుష్ ఇస్తుందా ఆయన? ఆయన దైవంలో బ్రతుకుతున్నాం. ఇది జ్ఞానం మనకు ఉండాలని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వర్షాలు చెప్తాయి. నా వల్ల నీకు దీర్ఘాయువు వస్తుంది, నా వల్ల నీకు జీవించే సంవత్సరాలు అద్భుతమవుతున్నాయి. ఆ జ్ఞానం నువ్వు తెలుసుకుంటే నీకు అదే లాభకరం అవుతుంది అంటాడు దేవుడు. మనిషికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఈ ఆయుష్ ఇప్పుడు మాట్లాడుతున్నది అదే ఉంది కదా, ఆ కదలాడించేది ఉంది కదా, ఇది దేవుని సెలవు. ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు ఇలా వదిలిపెట్టి వెళ్ళాలి, నేను ఇక్కడ పర్మనెంట్ కాదు అన్న విషయాన్ని మనిషి గ్రహించట్లేదు. గ్రహించాలి. మీకు గ్రహింపు ఉన్నా సరే ఇంకా గ్రహింపును బలపరుచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆయన దయ వలనే బ్రతుకుతున్నాను అనే
స్థితిలోనికి మనకి రావాలి. మనం అందరం నోటితో అంటున్నాం దైవల్లే బ్రతుకుతున్నామని, కానీ ఆయన మాట వినే స్థితిలో కంటే ఆ కృతజ్ఞత ఎలా చూపిస్తామండి? ఆ కృతజ్ఞత ఎలా చూపిస్తామంటే మాట వినడం ద్వారా చూపించాలి. సామెతలు 19:16 ఇలా చెప్తుంది, ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు శిక్ష నొందును అని ఉంటుంది. అజాగ్రత్త, ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఉంది మనకి. పిల్లలు పుట్టారంటే జాగ్రత్త, వారి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచాలని జాగ్రత్త, వారి కోసం బీమాలు కట్టాలని జాగ్రత్త, ఏమండి మనం ఎదుగుతున్నామంటే మనకు అన్ని సమకూర్చుకోవాలని జాగ్రత్త, ప్రతి విషయంలో హెల్త్ పాడవుతుందని జాగ్రత్త, ప్రతి ఉదయం జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ గురించి, ఆహార విషయంలో, ప్రతి విషయంలో, దాపరికం విషయంలో, ఆస్తి సంపాదించుకోవడం విషయంలో, కూర్చుకోవడం విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, తెచ్చుకునే విషయంలో, అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కానీ ఎదుటికి దేవుడిచ్చే ఆత్మను దేవునికి నచ్చినట్టుగా నడిపించుకుంటున్నానా లేదా అనే విషయంలో జాగ్రత్త పడుతున్నానా అని ఎవరైతే చూసుకుంటారో వారు అంటున్నాడు, వారి గురించి దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడంట? నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. ఆజ్ఞ విషయమై ఆజ్ఞను గైకొనువాడు. తెలుసా, 66 పుస్తకాల బైబిల్లో చివరి గ్రంథంలో దేవుడు ప్రారంభంలో ఒక మాట అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నా ప్రవచన వాక్యాలు ఎవరైతే వింటారో, చదువుతారో, గైకొంటారో వారు దాన్ని అన్నాడు. ముగింపు కూడా అట్లానే అన్నాడు. 22వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ ప్రవచన గ్రంథంలోని వాక్యములను గైకొనువాడు దేవుడు అన్నాడు. అక్కడ చదవడం వినడం లేదు, తీసే అయిపోయింది, మీరు కావాల్సి వినండి. అదే 1వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి నేత్రము నన్ను చూస్తుంది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కాదు. ఈ చివరి కాలాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబాల్లోనూ లేదా దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కృతజ్ఞతా కూడికలు పెట్టి, మైకులు పెట్టి, వాక్యాన్ని వినిపింపు చేసి, వారి సాక్ష్యాన్ని వినిపింపు చేసేది చుట్టుపక్కల వారికి వినిపించాలనే తపనతో, లేదా ఈ పరిధిలోనైతే మా నోరు చాలు, కానీ చుట్టుపక్కల వారికి ఎందుకు ఈ సువార్త కూడికలు, ఈ కృతజ్ఞతా కూడికలు వినిపింపు చేస్తున్నారంటే దేవుడు త్వరగా వస్తున్నాడు, ఇది ఖాయం. దేవుని స్తోత్రం కలుగుతుంది. నువ్వు ఆగిపోయినంత మాత్రాన క్యాలెండర్ ఆగిపోతుందా? రోజు తెగబడిపోవట్లేదా? పేజీలు మారిపోవట్లేదా? కొత్త క్యాలెండర్, పాత క్యాలెండర్ పోయి కొత్త క్యాలెండర్ రావట్లేదా? ఇది కూడా అంతే కామన్. దేవుడు తాను త్వరగా వస్తున్నాడు అనేది సత్యం. ఎవరైతే తన ప్రవర్తన విషయమే జాగ్రత్త పడవలసిన తెలుగులు వచ్చాయి, అన్నింటి విషయం జాగ్రత్త పడుతున్నాం, తన ప్రవర్తన విషయం, మన ప్రవర్తన విషయం జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. దావీదు అంటున్నాడు, నీవు నా మీద కృప చూపిస్తున్నావు, నీవు నా మీద నా విషయంలో మంచి న్యాయాన్ని జరిగిస్తున్నావు. ఏ న్యాయం అది? దేవుని ప్రేమకు తగినట్టుగా మనం ప్రేమ చూపించడం, తిరిగి దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా తిరిగి కృతజ్ఞత చెల్లించలేం, సాక్ష్యం మాత్రమే ఇవ్వగలం, ఇంకొక పని చేయగలం. దావీదు ఆ మాట అంటాడు 101వ కీర్తనలో, అయ్యా నీ కృపల గురించి నేను పాడుతాను, ఇదిగో నేను ఎలా ప్రవర్తించాను, నువ్వు నన్ను ఎలా అనుకొని నా మీద ప్రేమ చూపించావు. మొదటి చెప్తున్నారు జాషువా నాన్నగారు ఇప్పుడు సాక్ష్యంలో, నేను మొదట తిరస్కరించాను, నేను మొదట ఒప్పుకోలేదు, నేను తిరగబడ్డాను. ఇంకా అయితే నాన్నగారు చెప్తారు, ఆయన కొట్టడానికి కూడా రెడీ అయ్యారు అని చెప్తారు. అంటే తిరగబడిన వ్యక్తిని దేవుడు ప్రేమగా చేరదీసుకుని ఎలా ఇంతగా ఆశీర్వదించాడండి. అది దేవుడి కృప. మనం తిరగబడుతున్నా, మనం వ్యతిరేకంగా ఉన్నా, మనం మాట వినకపోయినా, ఎన్నో వాక్యాలు ఆదివారాలు వింటుంటాం, వారం అంతా వింటుంటాం, ఈ నెలాఖరులో వింటుంటాం, అన్ని విన్నా కూడా అన్ని పెంచమని పెట్టి తిరుగుతుంటాం. చూశారు, అలా తిరుగుతున్నా కూడా మన మీద కృప చూపిస్తున్నాడే, అది ఆయన కృప. దావీదు అంటున్నాడు, నీ కృప ఏ కృప, నీ న్యాయం ఏ న్యాయం. కాబట్టి నీ కృపల గురించి, నీ న్యాయం గురించి, అది అసమానమైన కృపని, అసమానమైన న్యాయం అని, నా పోటీ వాడికి నీలాంటి వాడు అటువంటి కృప చూపించడం ఎంత గొప్ప విషయం అని నీ కృప గురించి, నీ న్యాయం గురించి పాడతా. కానీ నేను తిరిగి ఏం చేయలేనయ్యా, నేను చేయగలిగిందల్లా ఉంటే ఒకటి ఉంది, ఏమిటంటే నిర్దోష మార్గమున నేను నడుచుకుంటాను, యథార్థంగా నీ కన్నులు ఎదుట నడుచుకుంటాను, నా కన్నులు ఎదుటే ఏ దుష్కార్యమును ఉంచుకోను అని చాలా ప్రమాణాలు చేస్తున్నాడు. దేవుడు నువ్వు ఏమివ్వగలవో తెలుసా? దేవుని మనస్తత్వాన్ని పొందుకొని చూపించాలి, దేవుని గుణగణాలను పొందుకొని చూపించాలి, ఇతరులకు సాక్షిగా ఉండాలి, దేవుడు చేసిన మేలుకు తిరిగి చెల్లించాలి అనుకున్నది, ప్రయత్నించేది వాస్తవమే. కానీ ఆయన ప్రేమకు సరితూగే ప్రేమ మనం చూపించలేం, అంత స్తోమత మనకు సరిపోదు. ఆయనకు కృతజ్ఞత చెల్లించాలంటే మన జీవితం సరిపోదు. ఈ రోజంతా చేసిన మేలుకి, ఈ రోజు ఇచ్చిన ప్రాణానికి కృతజ్ఞత చెల్లిస్తా కూర్చుంటే మళ్ళీ తెల్లవారు వచ్చేస్తుంది, రేపు కావాల్సిన కృప దేవుడు ఇవ్వట్లేదా? మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఒక అవయవం లోపం వచ్చో, ఒక దగ్గర నొప్పి వస్తో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెద్ద బిల్లు వేస్తున్నాడు.
ఆ బిల్లు అయినంత వరకు దేవుడు వితౌట్ కలెక్టింగ్ ఎనీ కాస్ట్, అవును కదండి, ఏ పైసా తీసుకోకుండా నేను నడిపించట్లేదా దేవుడు స్తోత్రం కాదు. దానికి ఏం చెల్లిస్తాం? నొప్పి వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి, దేవుడు కాపాడాడండి, అప్పుడు చెప్తున్నా కాపాడాడని. ఎన్నాళ్ళు కూడా ఆ లోపం నీ దగ్గరికి రాకుండా కాపాడాడు, దానికి ఏం చెల్లిస్తావు? దానికి చెల్లించే జ్ఞానం మనిషి దగ్గర లేదు. చూసావా? కాబట్టి ఆయన చేసిన మేరకు తిరిగి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే మనిషి జ్ఞానం సరిపోదు. మరి ఏం చేయాలి? తిరిగి కృతజ్ఞత చెల్లించాలి అంటే ఒకటి, ఆయన వాక్యాన్ని గైకొనడం తప్ప మనిషికి మరొక మార్గం లేదు. ఆయన ఆజ్ఞను పాటించడం తప్ప మనిషికి మరొక మార్గం లేదు. దేవుడు తిరిగి నీ దగ్గర నుంచి ఏమీ అడగట్లేదు, కానీ ఆయన మాటను పాటించకుండా ఆయన బిడ్డలని చెప్పుకుంటా తిరగద్దు. ఆయన మాటను పాటించి ఆయనకు మంచి పేరు తెచ్చి ఆయన పరిశుద్ధులు కనుక నీవును పరిశుద్ధుగా ఉండడానికి, నీవును ఆయన వంటి గుణగణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించి ఆయన ప్రేమను మనుషులలో ప్రతిబింబింప చేసి ఆయనకు సాక్షిగా ఉంటే చాలు. ఆయనకు రుణం తీర్చుకునే ప్రయత్నం మనందరం చేసినట్టు ప్రయత్నం మాత్రం. నేను అందుకే ప్రయత్నం అంటున్నా, ప్రయత్నం చేసినట్టు దేవుడు అటు ప్రయత్నాన్ని మెచ్చి ఇంకను మన కుతూహలను మెచ్చి మనము ఆయన చేసిన మేలుకు మనసు మార్చుకొని జీవిస్తున్నాం చూడండి. అందుకని మన ఈ హృదయమైన పాత్రను శుభ్రం చేసుకొని నడుస్తున్నందుకు ఇంకా అనేకమైన మేలులతో నింపుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కనుక మేలు ఎలా వచ్చేస్తుంది నీకు? నీ పాత్రను శుభ్రం చేసుకుని నిలబడితే అప్పుడు నేను ఒక మేలు చేసినందుకే నువ్వు ఇంత మారావే, నేను ఒక మేలు చేసినందుకే నువ్వు ఇంత రుణం తీర్చుకొని ప్రయత్నిస్తావే, నేను ఒక మేలు చేసినందుకే నీ గుణం మార్చుకుంటున్నావే. దావీదు అంటున్నాడు, నేనేం చేయలేదయ్యా, నిర్దోష మార్గం నడుచుకుంటా, యథార్థంగా ప్రవర్తిస్తాను, నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు అడుగుతున్నాడు. 101 కీర్తన మీరు చదువుకుని కావలిస్తే నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. అంటే నువ్వు నా దగ్గరికి రాను ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. మన ఇంటిలో ప్రతిదీ నిలవ పెట్టుకుంటున్నాం, కానీ దేవుడిని నిలవ పెట్టుకుంటున్నామో లేదో, దాచుకుంటున్నామో లేదో, ఆయన ప్రాణాలు దాచుకుంటున్నామో లేదో, అటువంటి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నామో లేదో, ఆయనకు నచ్చినట్టుగా జాగ్రత్తగా నడుచుకుంటున్నామో లేదో అనే విషయాలు జాగ్రత్త తీసుకొని ఇక మీద నడిస్తే వచ్చే సంవత్సరానికి మనల్ని ఇంకా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన మేలును అసలు మన అంచనా వేయలేని స్థితిలోకి మనం తీసుకుని వెళ్తాడు. దేవుడి మాటలు దీవించి అందరినీ ఆయన ఇచ్చే మేలులకు ఆశీర్వాదాలకు వారసులను కారకులను చేయుగాక. సమయం ఇచ్చిన తమ్ముడికి దేవుని పెట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను.